నమస్తే, మనతో పాటు ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాపురావు గారు ఉన్నారు. ఆదిలాబాద్కి సంబంధించినటువంటి ఎన్నికలపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎంపీ గారు నమస్తే అండి. ఇప్పుడు మీరు బోత్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సిట్టింగ్ ఎంపీగా ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఓడిపోవడం పైన మీరు ఎట్లా ఆలోచిస్తారు? బోత్లో ఏం జరిగింది? ఓడిపోవడానికి కారణాలు ఏమనుకుంటున్నారు? వాస్తవంగా బోత్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి గతంలో పోటీ చేసిన అభ్యర్థికి 4,000 రావడం జరిగింది. దానివలన మాకు దాదాపుగా 23,000 పైచిలకు 50,000 పైచిలకు ఓట్లు రావడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇంకా పూర్తిగా గ్రామీణ ప్రాంతాలలో ఇంకా చేరుకోలేదు కాబట్టి మేము ఓడిపోవడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఏదైతే ఎంపీగా ఉన్న వలన మేము కోవిడ్ సమయంలో మేము ఎక్కువ సమయం కూడా ఇవ్వలేకపోయినాం. ఒకటే ఏంటంటే ప్రజలందరూ కూడా ఏమనుకుంటారు, ఎంపీ అనేది ఖచ్చితంగా గెలిచిండు కాబట్టి మాకు ఏదైనా అభివృద్ధి చేస్తాడేమో అని అనుకున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు అక్కడ ప్రజలకు తెలియకపోవడం కూడా అది అపార్థం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి తప్పనిసరిగా ప్రపోజల్స్ పంపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు మేము విన్నవించడం జరిగింది. మీరు కేంద్ర ప్రభుత్వానికి మా ప్రాంతంలో ఉన్న ఏదైతే పెండింగ్ సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలని మీరు కేంద్ర ప్రభుత్వానికి ప్రపోజల్ పంపితే ఖచ్చితంగా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే అవకాశం ఉండే. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఎలాంటి సహకారం లేకపోవడం వల్ల అభివృద్ధి అనేది ప్రజలకు కనబడలేదు కాబట్టి ఓడిపోవడం జరిగింది. ఆదిలాబాద్ నుంచి మరొకసారి మీరు ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కాబట్టి తిరిగి పోటీ చేయడానికి సిద్ధమైపోయారా? ఆదిలాబాద్లో పార్టీ భారతీయ జనతా పార్టీ ఏమనుకుంటుందో అనేది దాన్ని ఇంకా ఇవాళ డిస్కస్ చేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఒకవేళ ఎంపీగా కంపల్సరీ పోటీ చేయాలంటే తప్పనిసరిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు తయారీగా ఉన్నారా? తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఒకవేళ మళ్ళీ నాకు అవకాశం ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆదిలాబాద్లో తిరిగి బీజేపీ అంటే మీ కింద ఎమ్మెల్యేలు కూడా గెలిచారు. ఈసారి పోయినసారి మీకు ఎమ్మెల్యేలు కూడా గెలవలేదు. ఈసారి మీకు నిర్మల్, ముదోల్ లాంటి స్థానాల్లో బీజేపీ జెండా ఎగిరింది కాబట్టి ఇంకా ఈజీ అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా ఎట్లుండబోతుంది? అంటే నేను ఎంపీ కాకముందు నా పార్లమెంట్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి 12% ఓట్ బ్యాంక్ ఉండే. నేను గెలిచిన తర్వాత ఇవాళ 36% భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ పెరగడం జరిగింది. కాబట్టి ఎంపీగా గెలవడం వల్లే ఇవాళ వేరే పార్టీ నుంచి ఎక్కువ మందిని కూడా నా ఆధ్వర్యంలో చేరడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పుడున్న బండి సంజయ్ గారు ప్రోత్సాహంతో చాలామందిని ఎక్కువ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ నాయకులు ఏదైనా పార్టీ నుంచి కానీ ఏదైనా ఎక్కడి నుంచి అన్నా ఎక్కువ జాయినింగ్ అయింది అంటే అది ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అనేది కూడా చెప్పగలం. మీకు అది పార్లమెంట్కి ఉపయోగపడుతుంది ఆ చేరికలన్నీ? తప్పనిసరిగా మా నియోజకవర్గం మా పార్లమెంటు పరిధి ఏంటంటే మొత్తం మహారాష్ట్రకు ఆనుకూలంగా ఎక్కువగా ఉన్నది కాబట్టి ఎక్కువగా భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు అంటే స్వయం బాపురావు రేవంత్ రెడ్డికి దగ్గర, స్వయం బాపురావు ఫ్రెండ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి స్వయం బాపురావు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అనేటువంటి ఒక చర్చలు జరుగుతున్నాయి, చక్కర్లు వస్తున్నాయి వార్తలు. దానిపైన మీ స్పందన సార్ సూటిగా? వాస్తవంగా నేనే కాదు, చాలామంది అనేక పార్టీలతో సంబంధాలు ఉంటాయి, ఒకరికొకరికి సంబంధాలు ఉంటాయి. అదే రకంగా నాకు కూడా రేవంత్ అన్న మొదటి నుంచి కూడా నేను టీడీపీలో ఉన్నప్పుడు నన్ను కాంగ్రెస్లో తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్లో నాకు టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎంపీ టికెట్ అప్పుడేమో వారు కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం జరిగింది. నేను బీజేపీ నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది. అంత మాత్రాన స్నేహం ఉన్నంత మాత్రాన పార్టీ వదిలిపోతాడనే ప్రచారం అనేది చాలా అది చేసే వాళ్ళకైనా ఆలోచన చేయాలా. అదే రకంగా మీడియా కూడా ఏదైతే ఏదన్నా ఒక ప్రసారం చేసేటప్పుడు నా వివరణ కూడా తీసుకొని ప్రసారం చేస్తే అది బాగుంటుంది. ఎందుకంటే మీడియా కూడా గతంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయక ముందు అనేక సార్లు కథనాలు రాయడం జరిగింది. కాంగ్రెస్లో పోతారు అని ప్రచారం చేయడం జరిగింది. తర్వాత నేను యాజిటివ్గా భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. అందులో పరువు ఎవరు పోయింది, ఛానల్ అది పోయింది తప్ప స్వయం బాపురావు అది పోలేదు. రేపు కూడా అదే జరగబోతుంది కాబట్టి అలాంటి ప్రసారాలు చేసే ముందు నా వివరణ కూడా కోరాలని కూడా మీడియా మిత్రులందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఆదిలాబాద్లో భారతీయ జనతా పార్టీ ఎంపీ గెలుస్తారని మీకు నమ్మకం ఉందా? 100%. పోయినసారి 60-70 వేలే రావడం జరిగింది. ఈసారి 150,000 మెజార్టీ తోటి భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. ఓకే, థ్యాంక్ యూ స్వయం బాపురావు గారు. ఇది ఖచ్చితంగా ఆదిలాబాద్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి అంశంలో వివరణ కోరాల్సినటువంటి మీడియా వివరణ కోరలేదు. భారతీయ జనతా పార్టీలో క్రియాశీల సభ్యుడిగా ఉంటానటువంటి విషయాన్ని స్వయం బాపురావు గారు చెప్తున్నారు.